Hello friends, welcome back to our YouTube channel. ప్రముఖ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కంపెనీ నుంచి కొత్తగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంత్లీ 1 lakh పైగా సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఒకే ఒక చిన్న టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఈ వీడియోలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే టీసీఎస్ కంపెనీ నుంచి అధికారికంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక సింగిల్ టెస్ట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఒక వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 9th వరకు టైం అనేది ఇచ్చారు. ఆ డేట్లోపు మనము ఇదే వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్ప్లోరర్ నౌ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ప్రీవియస్ మంత్లో కనుక ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసి ఉన్నట్లయితే ఆ యొక్క ప్రీవియస్ మంత్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని కూడా ఇక్కడ ఈ యొక్క వ్యూ పాస్ట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 21st Decemberన మనకి వివిధ స్లాట్స్ల వైజ్గా, వివిధ చిప్స్ల వైజ్గా మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ యొక్క టెస్ట్ అనేది పాస్ అయితే మీరు 1.6 lakhs జాబ్స్కి సంబంధించి నాన్ ఐటీ అలాగే ఐటీ డొమైన్స్కి సంబంధించి విభాగంలో జాబ్స్ ఉన్నాయి. ఆ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 3000+ కార్పొరేట్ కంపెనీస్ టీసీఎస్తో అయితే టైఅప్ అయి ఉన్నాయి. 23+ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఐటీ, BFSI, FMCG అని చెప్పేసి ఇలా మనకి చాలా రకాల ఇండస్ట్రీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. హైయెస్ట్ సాలరీ వచ్చేసి 19 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది ఆఫర్ చేయడం జరిగింది ఈ యొక్క టెస్ట్ పాస్ అవడం ద్వారా. ప్రీవియస్గా ఇందులో మనకి ఏమేమి జాబ్స్ అనేవి పొందొచ్చు ఈ యొక్క టెస్ట్ పాస్ అయితే అంటే ఐటీ రోల్స్ అనేవి ఉంటాయి, నాన్ ఐటీ రోల్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఇక్కడ జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, క్లౌడ్ ఇంజనీర్స్కి సంబంధించి ఇలా మనకి వివిధ రకాల ఐటీ రోల్స్ ఉంటాయి. అలాగే నాన్ ఐటీ రోల్స్కి విషయానికి వచ్చినట్లయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, బిజినెస్ అనలిస్ట్, HR స్పెషలిస్ట్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ రకాల జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఒక టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ కావడానికి సంబంధించి, సో దీనికి సంబంధించి మీరు జాబ్ అనేది పొందాలి అంటే ఎన్ని స్టెప్స్ని మనము కంప్లీట్ చేస్తే జాబ్స్ పొందవచ్చు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు ఆ యొక్క టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత అందులో మీకు ఏదైతే స్కోర్ వస్తుందో మీకు దానికి సంబంధించి స్కోర్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనము టీసీఎస్ అయాన్ ఎన్క్యూటీ స్కోర్ అని చెప్పేసి పిలుస్తాం, ఎన్క్యూటీ స్కోర్ కార్డ్. సో దాని ద్వారా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ 3లో మీరు ఆ యొక్క స్కోర్ కార్డ్ త్రూగా ఇదే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి ఆ యొక్క మల్టిపుల్ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీరు కార్పొరేట్ కంపెనీస్కి సంబంధించినటువంటి జాబ్స్కి కూడా, అంటే టీసీఎస్ఏ కాకుండా వివిధ రకాల కంపెనీస్కి సంబంధించి జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు ఇందులో జాబ్ అనేది ఎలా వస్తుంది అంటే మీకు ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తారో టెస్ట్, అందులో మీకు ఏదైతే స్కోర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇందులో జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో మీరు మంచి స్కోర్ చేస్తే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది అనమాట. మీరు నార్మల్గా స్కోర్ చేస్తే మనకి చాలా రకాల కంపెనీస్ ఉంటాయి కదా, సాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి అక్కడ జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. టీసీఎస్ఏ కాకుండా టాటా ఎల్ఎక్సీ, ఎంఫాసిస్, టైటాన్, పబ్లిసిస్, సాఫియంట్, అలాగే డైర్బోర్డ్, నెక్స్డార్ఫ్, ఈ విధంగా చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే కనిపిస్తాయి. సో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే ఇంకా మనకి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో 3000కి పైగా సో ఆ యొక్క కంపెనీస్కి సంబంధించి లిస్ట్ అనేది చూపిస్తుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 2019 నుంచి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు 2025 వరకు కూడా వీళ్ళన్ని బ్యాచెస్ వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెషర్స్కి ఛాన్స్ ఉంది. ఈవెన్ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే ఇచ్చారు. ఈ యొక్క స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో, అంటే మనకి ఏదైతే టెస్ట్ మీరు పాస్ అవుతారో దానికి సంబంధించి వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుందంటే మీరు ఏ రోజైతే పాస్ అవుతారో ఆ డేట్ నుంచి 2 years లోపు మీరు ఆ యొక్క స్కోర్ కార్డ్ త్రూగా ఎన్ని జాబ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్లిమిటెడ్ అటెంప్ట్స్, అంటే మీరు స్కోర్ కార్డ్ అనేది ఏదైతే వస్తుందో అందులో మీకు వచ్చేటువంటి స్కోర్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎన్ని అటెంప్ట్స్ అయినా ఆ యొక్క టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీకు ఇందులో టెస్ట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించి, టెస్ట్లో మంచి స్కోర్ రావడానికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మీకు ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్లను కూడా వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆన్లైన్లోనే. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి
ఏదైతే టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో సో దానికి సంబంధించి మనము ఫ్రీగా అయితే కాదు, ఇది పెయిడ్, అంటే మనకి దానికి సంబంధించి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే సైడ్కి అయితే ఈ విధంగా స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు టీసీఎస్ అయాన్ ఎన్క్యూటీ కాగ్నిటివ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి బేసిక్ ప్యాక్ అన్నమాట. సో అక్కడ టీసీఎస్ అయాన్ కాగ్నిటివ్కి సంబంధించి ఇక్కడ మీరు ప్రైస్ చూడండి. సో మీరు బేసిక్ ప్యాక్ అనేది తీసుకోండి, అలాగే కాగ్నిటివ్ విత్ ప్రిపరేషన్ ప్యాక్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. సో మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ అనేది చూస్ చేసుకొని ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు యాక్టివ్ నౌ మీద క్లిక్ చేసి బై నౌ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫ్రీ అయితే కాదు, కంపల్సరీగా మనము అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది టెస్ట్కి సంబంధించి. సమ్ ఆఫ్ అవర్ అచీవర్స్ అని చెప్పేసి ప్రీవియస్గా ఎవరైతే టెస్ట్ రాసి జాబ్స్ పొందారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. సో వివిధ రకాల కంపెనీస్లో వాళ్ళు ప్లేస్ కావడం జరిగింది. వాళ్ళకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, ఎంత సాలరీ ప్యాకేజెస్తో జాబ్స్ వచ్చాయి, అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇక్కడ మహమ్మద్ అలీ అనేటువంటి పర్సన్, హైదరాబాద్ తెలంగాణకి చెందిన పర్సన్. సో అతనికి ఏ కంపెనీలో జాబ్ వచ్చింది, జస్ట్ డైల్ లిమిటెడ్లో జాబ్ వచ్చింది. సో ఈ విధంగా చాలా ఉన్నాయి, మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. సో మీరు ఏదైతే స్కోర్ కార్డ్ వస్తుందో ఇక స్కోర్ కార్డ్ త్రూగా ఇక్కడ మీరు అప్లై నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ప్రతి కంపెనీకి సంబంధించి లోగో కింద అప్లై నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసేసి మీకు ఏదైతే స్కోర్ కార్డ్ వస్తుందో దాని ద్వారా మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అక్కడ టెస్ట్కి సంబంధించి ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ అని కూడా ఇందులోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క టెస్ట్ స్కోర్ కార్డ్కి సంబంధించి ఇందులోనే మీరు లాగిన్ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ 2 to 4 వీక్స్కి సంబంధించి టీసీఎస్ వాళ్ళు ఈ యొక్క నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ప్యాకేజెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. కాగ్నిటివ్ ప్యాకేజ్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయని చూడండి. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఇలా మనకి రీజనింగ్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి మనకి టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి ఈ యొక్క ప్రిపరేషన్ ప్యాక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి టీసీఎస్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ప్యాకేజ్ అనేది బై చేసుకుని యాక్టివ్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు లాగనే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.